వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనమాట. ఇది ఒక పథకం అనమాట. ఈ ఇనిషియేటివ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ లాస్ట్ మంత్ దీనికోసం కొంచెం బడ్జెట్లో అమౌంట్ అనేది కేటాయిస్తూ మోడీ గారు దీని గురించి ప్రచారం అనేది చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో హైలైట్ అయిందంటే రీసెంట్గా ఈ పథకం కోసం రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థుల సంఖ్య అనేది కోటి మందిగా అయినట్లుగా మోడీ గారు ఆనందాన్ని వ్యక్తం చేశారనమాట. అంటే 1 కోటి మంది ఈ యొక్క పథకం కింద నామినేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క పథకం ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే మనకున్నటువంటి సూర్యశక్తితోటి నడిచేటువంటి ఫోటోవోల్టాయిక్ సెల్స్ తోటి మనం ఇక్కడ కరెంట్ని జనరేట్ చేసి ఇళ్లల్లో వాడుకునేటువంటి విద్యుత్ శక్తిగా మనం వాడుకోవడానికి ఈ పథకం ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మనకి తక్కువ సబ్సిడీలో తక్కువ ఖర్చుతోటే ఫోటోవోల్టాయిక్ సెల్స్ తోటి జనరేట్ అయ్యేటువంటి కరెంట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనకి సబ్సిడీ మీద అందజేస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు. బట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు మళ్ళడానికి మన దేశం నుంచి ప్రజలందరికీ తోడ్పాటు అనేది కల్పించడం కోసం గవర్నమెంట్ ఇటువంటి పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఇటువంటిది ఎందుకోసం అనేటువంటిది క్వశ్చనింగ్ మనకు వచ్చినప్పుడు సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేయడం కోసం, అంటే మనకు ఉన్నటువంటి సౌరశక్తిని ఇంకా బెటర్గా వాడుకోవడానికి. ఎందుకంటే భారతదేశంలో సౌరశక్తి లభ్యత అనేది ఎక్కువగా ఉంది. కమింగ్ టు యూరోప్ లాంటి కంట్రీస్లో అయితే మనకి సౌరశక్తి లభ్యత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. బట్ మనం భూమధ్య రేఖకి దిగువన ఉన్నటువంటి దక్షిణ ధ్రువంలో ఉన్నాం కాబట్టి మనకి సూర్యుని శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం బెటర్గా సోలార్ ఎనర్జీని వాడుకోవడానికి మనకు ఒక ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం ఎలా అయితే మనం ఎప్పుడు ఇబ్బంది పడుతున్నామో ఆ ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా తగ్గించుకోవడానికి ఒక మంచి ఉపాయంగా ఈ పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం అనేది ఉపయోగపడబోతుంది. దీని గురించి చూద్దాం. సో ఇక్కడ పథకం గురించి అయితే నియర్లీ 1 కోటి మంది వరకు కూడా ఈ పథకం కోసం కేటాయించుకోవడం జరిగింది. 1 కోటి మంది దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 29న లాంచ్ చేసి దానికోసం నిధులు అనేవి కేటాయించారు. సో ఇవి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మన దేశం మొత్తం మీద కూడా చాలా రాష్ట్రాల్లో ఈ పథకం కోసం ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పథకం అనేది అమల్లో ఉంది. కొంతమంది ఇప్పటికే దానికోసం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇంకా ఈ అన్ని చోట్ల కూడా 5 లక్షల కన్నా ఎక్కువ మంది దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ పథకం కోసం. అండ్ ఈ పథకం ఏదైతే ఉందో ఇనిషియేటివ్ దాన్ని ఎందుకోసం మెయిన్ ఇంపార్టెన్స్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో మనం విద్యుత్ శక్తి కోసం వినియోగించేటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం కోసం అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ పరంగా మన ఇళ్లల్లో వాడుకునేటువంటి కరెంట్ అనేది మనం నార్మల్గా హైడ్రో ఎలక్ట్రిసిటీ అవుతుంది లేదా థర్మల్ ఎలక్ట్రిసిటీ అవుతుంది. ఇవి రెండు కాకుండా జనాభాని కూడా మనం సౌరశక్తితోటి నడిచేటువంటి విద్యుత్ శక్తి వైపు మళ్లించడానికి ఇటువంటి పథకాలన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. బట్ మోర్ ఓవర్ దట్ దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కోసం మన వంతు సహాయం అనేది చేయగలుగుతాం. సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి ప్రకృతి పరంగా మనకున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని సుస్థిరంగా కాపాడుకోవడమే ఈ లైఫ్ అనేటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దీనిలో కూడా ఏంటంటే ప్రతి ఒక్క చోటు నుంచి ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినప్పుడు, ఇటువంటి పథకాలు అనేవి వచ్చినప్పుడు వాటిని బెటర్గా మన ప్రపంచంలోకి సొసైటీలోకి వస్తే చక్కగా మనకు ఉన్నటువంటి ప్రపంచాన్ని వాతావరణాన్ని కాపాడుకోవడానికి మనకు ఒక మంచి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అండ్ అందుకోసమే పౌరులందరినీ కూడా ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకోవడానికి సహాయం అనేది గవర్నమెంట్ ద్వారా ఇవ్వబోతున్నారు. ఏ యొక్క వెబ్సైట్ అంటే పిఎం సూర్యగర్ gov.in పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిషియర్స్ ఎవరైతే దీనికి లబ్ధిదారులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పథకం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనేది రీసెంట్గా అయితే ఫ్రీ ఎలక్ట్రిసిటీని పొందడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకం. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇప్పటికే దీనికోసం అంటే ఎలా ఇస్తారు ఇదంటే ప్రతి ఒక్కరి ఇళ్లపై ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఇళ్లపైన రూఫ్ టాప్ సోలార్ యూనిట్స్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ తన వంతు సహాయం అనేది ఈ యొక్క పథకం ద్వారా అందిస్తుంది అనమాట. అంటే ఎవరింటి మీద వాళ్ళు
సోలార్ ప్యానెల్స్ని అరేంజ్ చేసుకొని వాటి ఇన్స్టాల్ చేసుకున్నాక వాటి ద్వారా వచ్చేటువంటి విద్యుత్ శక్తిని వాళ్ళ గృహ వినియోగం కోసం వాడుకోవచ్చు. వినియోగించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో వాటిని డిస్కంలకి అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ఇవ్వబడింది. సో రీసెంట్గా అయితే యూనియన్ క్యాబినెట్ అంటే కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకం కోసం 75,021 కోట్ల రూపాయలు అనేవి దానికి ఈ పథకం కోసం కేటాయించడం జరిగింది. సో నియర్లీ ఒక ఇంటి కోసం ఒక మిడిల్ క్లాస్ టైప్ ఇంటి కోసం నియర్లీ 2,000 వాట్ల కెపాసిటీ అంటే 2K కెపాసిటీ అని చెప్పారు. 2 కిలోవాట్ కెపాసిటీ అంటే 2,000 యూనిట్ల వాట్ల కెపాసిటీ కలిగినటువంటి ప్యానెల్స్ అనేవి అవసరమైతే మీడియంగా. ఇంతవరకు అయితే నియర్లీ ఎంత సబ్సిడీ అమల్లో ఉంది ప్రస్తుతానికంటే 60% వరకు సబ్సిడీ అనేది ఈ పథకం ద్వారా ఇవ్వబడుతుంది. అండ్ దీని తర్వాత ఇంకా పెద్ద యూనిట్స్గా ఏర్పాటు చేసుకోవాలి అంటే లేదా ఏదైనా పెద్ద సంస్థ కోసమైనా లేదా ఏదైనా పెద్ద ఇల్లు ఒక పెద్ద కుటుంబం కోసం అయితే ఏర్పాటు చేసుకునేటువంటి యూనిట్ ఏదైతే ఉందో అది 2 కిలోవాట్స్ నుంచి 3 కిలోవాట్స్ కెపాసిటీ కలిగినటువంటి సోలార్ ప్యానెల్ రూఫ్టాప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. దానికోసం ఆల్రెడీ అదనంగా ఇస్తున్నటువంటి 60% సబ్సిడీతో పాటు ఇంకొంచెం ఎక్కువగా ఇంకొక 40% కూడా ఎక్స్ట్రాగా సబ్సిడీ అనేది కేటాయిస్తున్నట్లుగా గవర్నమెంట్ తెలియజేసింది అనమాట. బట్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మన దేశం యొక్క పౌరులై ఉండాలి అండ్ ఆ యొక్క రూఫ్టాప్ సోలార్ పెట్టుకోగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉండాలి. అంటే వాళ్ళు ఓన్ హౌస్ అయి ఉంటే వాళ్ళు ఓన్ హౌస్ కాబట్టి వాళ్ళు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ అరేంజ్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఒక వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఉండటం కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ యొక్క వ్యాలిడ్ కనెక్షన్ ఉంటేనే ఈ రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ కోసం అప్లై చేసుకొని వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం అవన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీని వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళ ఇంటి కోసం వాడుకోవచ్చు, ఎక్స్ట్రాని వాళ్ళు డిస్కంలకి అమ్మచ్చు. అండ్ దీనికోసం ఏంటంటే ఇచ్చేటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అంటే సబ్సిడీతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి లోన్ కూడా ఇన్స్టాలేషన్ కోసం అవసరమైనటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి లోన్ ఫెసిలిటీ కూడా ఇవ్వబడుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. అది కూడా అతి తక్కువ లో ఇంట్రెస్ట్ తోటి నియర్లీ 7% లోపల ఇంట్రెస్ట్ తోటే ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అమౌంట్ అనేది లోన్గా కూడా ఇవ్వబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో విద్యుత్ శక్తిని ఆదా చేసిన వ్యక్తులు అవుతారు. అండ్ ఈ యొక్క సబ్సిడీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కొన్ని స్టెప్స్ నార్మల్గా కొన్ని స్టెప్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఏ విధంగా అంటే అప్లికేషన్ చేసుకున్నాక వాళ్ళకి ఇవ్వచ్చా లేదనేది ఒక చెకింగ్ అనేది ఉంటుంది, అప్రూవల్ చెకింగ్. తర్వాత ఆ సోలార్ ప్యానెల్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దాన్ని నెట్ మీటరింగ్కి కనెక్ట్ చేస్తారు. అంటే ఆల్రెడీ మనకి ఇళ్లల్లో ఉండేటువంటి కరెంట్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేస్తారనమాట. కనెక్ట్ చేసిన తర్వాత కమిషనింగ్ చేయబడుతుంది. అంటే కమిషనింగ్ నథింగ్ బట్ వాటిని విద్యుత్ శక్తిని వాడుకునేటువంటి విధానంలోకి తీసుకొని రాబడుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది ఇళ్లలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల నియర్లీ ఒక కుటుంబానికి నెలకి కనీసం ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి నియర్లీ ఒక 300 యూనిట్ల వరకు కనుక కరెంటు వస్తుంది. అంటే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల వరకు కూడా వస్తుంది అంటే బిల్లు పరంగా వాళ్ళకి ఇటువంటిది మన సోలార్ సిస్టమ్తో సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్తో కనుక విద్యుత్ శక్తిలోకి వాళ్ళు మారగలిగితే వాళ్ళకి కనీసం సంవత్సరానికి 15,000 రూపాయల వరకు కూడా అమౌంట్ అనేది ఆదా అవబోతుంది అనమాట. అండ్ ఈ యొక్క ప్యానెల్స్ అనేవి వర్కింగ్ అండ్ ఆపరేషన్ అనేది చాలా ఎక్కువ కాలం ఉండే విధంగా బెస్ట్గా తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇక మీదట సంవత్సరానికి 15,000 అంటే చాలా వరకు ఒక 5-6 సంవత్సరాలు తీసుకున్నా కూడా నియర్లీ 1,00,000 రూపాయల వరకు కూడా కరెంటుకి పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ కరెంటు ఖర్చు అనేది ఆదా చేసుకునే వ్యక్తులు అవుతారు. అండ్ దీని ద్వారా ఏంటంటే మనం కరెంటుకి కట్టేటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. అండ్ దాంతోపాటు కొంచెం ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. సో సోలార్ సిస్టమ్ తోటి మనకి ఏదైతే ఎక్స్ట్రా కరెంట్ వస్తుందో అంటే మనకి 300 యూనిట్ల వరకు మన ఇంటికి సరిపోతుంది. సో ఇంకా ఎక్స్ట్రా ఒక 400 యూనిట్లు ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి 100 యూనిట్ల కరెంట్ని మనం డిస్కంలకి కరెంట్ వాళ్ళకి అమ్మేయచ్చు అనమాట. సో డిస్కంలకి అమ్మినప్పుడు ఆ 100 యూనిట్లకి ఎంతో కొంత ఛార్జ్ అనేది అమౌంట్ అనేది ఆ గృహ వినియోగదారులకి హౌస్ హోల్డ్ ఓనర్స్కి అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అనమాట. సో రీసెంట్గా అయితే 1 కోటి మంది కూడా ఈ పిఎం సూర్యఘర్ బిజిలీ ముఫ్త్ యోజనకి అప్లై చేసుకున్నట్లుగా తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
Please like and subscribe. Thank you for watching. Thank you.